శ్రీకాళహస్తి పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో శనివారం బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ 6 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యానికి ఆర్థిక స్తోమత లేని బాధితులు సాయం కోసం అర్థించగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సిఫార్సులతో ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం మంజూరైంది. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన విజయ్ కుమార్ 2 లక్షల రూపాయలు, మురళి 1,63,395 రూపాయలు, అబ్దుల్ హఫీజ్ 55,250 రూపాయలు, తొట్టంబేడు మండలం ఈదులగుంటకు చెందిన సాయి కుమార్ 2,56,117 రూపాయలు, కుమార్ నాయుడు 58,471, ఏర్పేడు మండలానికి చెందిన రామచంద్రయ్య 2,53,109 రూపాయలు, రాజుల కండ్రకు చెందిన నాగరాజు 36,976 రూపాయలు, శ్రీకాళహస్తి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన చెంచు హర్షిని 33,319 రూపాయలు, సీఎం సహాయ నిధి కింద మొత్తం 10,56,637 రూపాయల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. దాదాపు 10 లక్షల వరకు ఈరోజు సీఎం సహాయ నిధి కింద మంజూరు చేయడం జరిగిందని, అదేవిధంగా గతంలో కూడా 11 లక్షల రూపాయల వరకు నిధులు మంజూరు చేశామన్నారు. ఒక తండ్రిలాగా చూసుకుంటున్న సీఎంను ఆయనను జీవితంలో ఎవరూ మరచిపోకూడదని తెలిపారు. బాధితులకు అండగా నిలబడిన బొజ్జల సుధీర్ రెడ్డిని ఈ సందర్భంగా ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో చెంచయ్య నాయుడు, మునిరాజు నాయుడు, మెన్నల్ రవి, నెమళ్ళూరు బుజ్జి, బషీర్, అస్మత్, సుమతి, మునిరాజా యాదవ్, షఫీ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడుకి మనమందరం థ్యాంక్స్ చెప్పాలా. దగ్గర 10,50,000 ఇచ్చారు. పోయిన నెల కూడా దగ్గర 11-12 లక్షల దాకా ఇచ్చారు. ఆయన చూసుకున్నట్టు ఎవరు చూసుకోవట్లేదు. వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా, అంటే వాళ్ళు కష్టపడ్డారు బాగా, యాక్సిడెంట్లు అయ్యాయి వాళ్ళకి. అటువంటి వాళ్ళకందరికీ కూడా ఆయన సహాయం చేయడం చాలా గొప్పతనం. ఆయన జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదండి మీరందరూ కూడా. ఎందుకంటే రేపు పొద్దున కూడా మనకి ఒక తండ్రి మాదిరి ఆయన చూసుకుంటున్నాడు అందరినీ. వాళ్ళు చెప్పేది అదే కదా, రీఎంబర్స్మెంట్ అంటే సీఎం గారిది. దాని తర్వాత మళ్ళీ మీకు రావాల్సినవి అన్ని కూడా వస్తాయి. ఇంటికి అన్ని సరిపోయేటట్టు ఇస్తున్నారు ఆయన. ఒక కులము, మతము, అది ఇది పార్టీ కూడా చూడటం లేదు. ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు. ఆయనకి మనం ఎల్లవేళలా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నిద్రలేస్తే చాలా మందిలలో ఆయనకు దండం పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆయన వల్ల ఈరోజు ఎంతమందికో జీవితాలకి ఆయన ఆశా జ్యోతిగా వచ్చి ఇస్తున్నారు. ప్రతి దాంట్లో సహాయం చేస్తున్నారు. ఇంకా ఎన్నో చేస్తానని కూడా చెప్తున్నారు ఆయన. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటున్నాం. రేపు 25వ తేదీ వస్తారని సుధీర్ బాబు పిలిచి వచ్చారు. కాళహస్తిలో శివరాత్రికి వస్తానన్నారు. ఇద్దరు కూడా వస్తే తప్పకుండా పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి వస్తానన్నారు. కాబట్టి దానికోసం మనం అందరం వెయిట్ చేయాలి. ఆ రోజు వచ్చి మీరు అందరూ కూడా, ఎవరెవరైతే ఆయన వల్ల లబ్ధి పొందారో వచ్చి మీరు అందరూ కూడా ఆయనకి చేసిన సహాయానికి మనం థ్యాంక్స్ చెప్పుకుంటే బాగుంటుంది. మనల్ని మర్చిపోయే వ్యక్తి కాదు ఆయన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. నాకు ఎమ్మెల్యే సుధీర్ సార్ కూడా ధన్యవాదములు. ఒకసారి నాకు జూన్ లో యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ లో నాకు బ్రెయిన్ సంబంధించి జరిగిపోయింది. అందువల్ల అయిపోయింది. ఇప్పుడు మొత్తం వచ్చి 2,56,117 రూపాయలు పంపించారు. ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు, ధన్యవాదాలు సుధీర్ గారు, ధన్యవాదాలు మేడం గారు. సుధీర్ అన్నకి, బృందమ్మ గారికి నమస్కరించి మాట్లాడుతున్నాను. మా తమ్ముడికి కిడ్నీ ఆపరేషన్ జరిగిందండి. సో దానికి చాలా అమౌంట్ ఖర్చు అయింది మాకు. సో గౌరవ చంద్రబాబు గారు మాకు 2 lakhs రూపీస్ సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అండి.